అయోధ్యలో ఎంతో సుందరంగా నిర్మిస్తున్న రాములవారి ఆలయం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రజెంట్ ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన ఓ కళాకారుడు స్వామివారి పాదకులను తయారు చేస్తున్నారు. ఆ పాదుకల విశేషాలు ఏంటి, ఎన్ని రోజులు పట్టింది తెలుసుకుందాం. శ్రీరామచంద్రుల వారి పాదుకలు చేయాలని చెప్పేసి మాకు అక్టోబర్లో ఇది ఆర్డర్ వచ్చింది. మాకు అయోధ్య భాగ్యనగర్ శ్రీరామచంద్ర వారి సేవా ట్రస్ట్ అని ఉన్నది ఒకటి హైదరాబాద్లో. వాళ్ళు మా వర్క్ వేరే దేవాలయాలు చూసినప్పుడు వాళ్ళకి ఆ వర్క్ నచ్చి మాకు ఇటువంటి పాదుకలు కావాలని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడగడం జరిగిందనమాట. శ్రీరామచంద్ర వాళ్ళు జన్మించిన స్థలంలో అయోధ్య రామాలయంలో కడుతున్నారు. ఆ గుడికి మేము చేస్తున్నామని అంటే అది మేము ఒక మాటల పదాలలో చెప్పలేని ఆనందము, ఆ సంతోషము, ఇదంతా పాలు పంచుకోవటానికి మా బోయినపల్లి ప్రజలందరూ మేము చేసుకున్న పుణ్యము ఇదో కాలంలో. పాదకులు తయారు చేసేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించారు, ఇది ఇట్లనే ఉండాలి, ఇది ఇట్లా ఉండొద్దు అనేది మీకు వాళ్ళు చెప్పిర్రా, లేదా మీరే గ్రంథాలు కానీ ఇలాంటివన్నీ కూడా సెర్చ్ చేసి చేయడం జరిగిందా? మొట్టమొదలు మాకు ఈ పాదుకలు కావాలని చెప్పేసి వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు, మరి ఇది మీరు మీ అంతలో మీరు ఏమైనా మెజర్మెంట్లు కానీ లేకపోతే అందులో ఉండవలసిన ముద్రలు ఏవైతే ఉన్నాయో అదొకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆకారాలు మీరు ఏమైనా ఇస్తారా అని అడిగినా మేము. అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఏదో పాతది ఒకటి ఒక పాదుకల జత ఉంటే తీసుకొచ్చి చూపించారు. సో ఫోటో చూపించారు డైరెక్ట్. చూపిస్తే దాని మీద చూసుకున్నప్పుడు దీని మీకు దానికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే దాని మీద సంపూర్ణంగా అన్ని కళలు లేవు, ముద్రలు లేవు. అయితే మేమేం చేసినామంటే ఇది అంత పేరు ప్రతిష్టలు పొందిన ప్రత్యేకత పొందిన దేవాలయం కనుక భారతదేశంలోనే దీన్ని సంపూర్ణంగా శాస్త్రోక్తంగా సూత్రప్రాయంగా దీన్ని చేయడమే కరెక్ట్ అనే ఆలోచనతోటి మేము మా దగ్గర ఉన్న ఈ దేవస్థానానికి సంబంధించి, అంటే దేవస్థానం సంబంధించిన గ్రంథాలు ఏముంటాయంటే దేవాలయ నిర్మాణం ఒకటి, దేవాలయం లోపల మూల విరాట్ల కొలతలు, దానికి సంబంధించిన అలంకరణలు, ప్రతిదానికి ఒక కొలతలు అనేది ఉంటాయి. ఆ కొలతలను తీసుకొని ఆ కొలతల ప్రకారమే మేము ఈ పాదుకలకు సంబంధించిన మ్యాటర్ మొత్తం దేవులాడుకొని, తర్వాత స్వామివారు అంటే రాముల వారు, శ్రీరామచంద్ర వారు, విష్ణుమూర్తికి సంబంధించినవి ఏమేమి ఉండాలనేది ఆలోచన ప్రకారంగా మేము అప్పుడు ఇక్కడ శంకు, ఇక్కడ చక్రం, ఇది శంకు చక్రం, విష్ణుమూర్తి కనుక విష్ణుమూర్తి చేతిలో ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఏ యుద్ధానికి పోయినా ఒకరు శుభకార్యం చేసినా ఏది చేసినా కానీ మామూలుగా మానవుల వివాహం చేయడానికి, కళ్యాణం చేయడానికి కూడా సూర్యచంద్ర బలం తీసుకుంటారు అన్నట్టు. అయితే ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా అది దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఎవరైనా మన అర్చకులు కానీ సిద్ధాంతులు కానీ మనకు బలం ఏం చూసి పెడతారంటే సూర్యచంద్రులు పెడతారు. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు. అట్లనే మనకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా గోమాత కూడా మనకు మనమందరం పూజించుకునే వాహనం కిందికి. అట్లా ఇక్కడ గోవు ఉంటుంది అన్నమాట. అయితే కల్పవృక్షం అంటే మనకు నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆ కల్పవృక్షం అనేది మనకుంటే మనిషికి ఆ గృహానికి అనుకోలేండి, ఆ దేవాలయాన్ని అనుకోండి, లేకపోతే మానవుని కంటే ఏది లోటు ఉండకుండా జరుగుతుంది అనమాట. అట్లనే విష్ణుమూర్తికి వాహనంకు మనం ఏనుగు కూడా వాడుకుంటాం. ఆ ఏనుగు కూడా. అయితే ఈ రెండు జంతువులను ఎందుకు తీసుకున్నామని అంటే మనకు ఇది అంటే శాకాహారంతో బతికే జీవులు ఇవన్నీ కాబట్టి ఈ రెండు మనం ఇది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏనుగు ఉన్నది కనుక ముందు తోవను దిక్సూచిగా చూపించడానికి ఈ ఏనుగు అంబారి వాడేది. ఇప్పుడు ఆవుకైతే ములుగారతోనే కొడతారు, కానీ అదే అంబారికైతే ఏనుగుకైతే ఈ అంకుశం ఉంటుంది. ఈ అంకుశంతో నెత్తిలా ఇట్లా కొడుతుంటే అది ఎక్కడ వలన అక్కడ పోతుంటుంది అన్నమాట. అట్లనే ఇంకొకటి వచ్చేసి యుద్ధానికి మూలమైన ఆయుధము కత్తి. ఆ కత్తి ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత విజయానికి చిహ్నము జెండా. ఆ జెండా అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అది కూడా హిందూ సాంప్రదాయం జెండా కనుక దాన్ని స్వస్తికి చూపించడం. అట్లనే వచ్చేసి మత్స్యావతారంలో విష్ణుమూర్తి దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం ఇక్కడ చూపించడం జరిగింది. అట్లనే రాముల వారు ఆయుధము విల్లు, బాణము. ఆ విల్లు ఇక్కడ చూపించడం. మన హిందూ సాంప్రదాయానికి ఏ పూజ కానీ ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చెంబు తీసుకొని కడిగి బొట్లు పెట్టి దాని మీద ఒక 4 మామిడాకులు పెట్టుకొని దాంట్లో ఒక కొబ్బరికాయ పెడితే అది కలశం అవుతుంది. ఆ కలశం పూజతోటే మనం ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ మొదలవుతుంటుంది. కాబట్టి ఇక్కడ కలశం పెట్టినాం అనమాట. ఈ పాద పద్మాలకు నమస్కారాలు అని అంటారు.
పాదపద్మాలు అంటే ఈ పాదుకలు ఉన్నాయి, పద్మాలు కావాలి కదా, ఆ పద్మాలు కావాలని చెప్పేసి ఇక్కడ 2 పద్మాలు ఇచ్చినాం అనమాట. దీని స్టోరీ ఇదంతా తయారు చేసుకున్న తర్వాత పేపర్ మీద డ్రాయింగ్ చేసుకున్నాం. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇది 5.5 ఇంచుల అంగుళాలు వెడల్పు, 12.5 ఇంచులు అంగుళాలు పొడవులో చూసుకొని దాదాపు ఒక అంగుళం సైజు ఎత్తు పెట్టుకొని దీన్ని ఈ కొలతలు మేము డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ సేవా సంస్థ వాళ్ళకు పిలిచి మళ్ళీ చూపించినాం. ఇది ఇట్లా ఈ టైప్లో వస్తుంది, మరి ఇట్లా చేయవద్దు అంటే వాళ్ళంతా చూసి సంతోషపడ్డారు వీళ్ళు. ఎందుకంటే మామూలుగా ఏదో పాదుకలు అంటే గీతలు కొట్టినట్టు కనబడుతూ ఉంటాయి అనుకున్నాం, కానీ మీరు ఇంత ఎంబోజింగ్ వర్క్తో చేస్తున్నారు, ప్రతి కావాల్సిన ముద్రికలు దాని మీద పెట్టిర్రు, మీరు చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా మనకు సంతోషపడ్డారు. వీళ్ళు చూసినాక సంతోషపడి ఇంకొక మాట కూడా వేరే ఏం చెప్పకుండా మనకు వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. అప్పటికి ఏమైందంటే పేపర్ మీద వర్క్ ఒకటే అయిపోయింది మాకు. పేపర్ మీద వర్క్ అయినాక ఇత్తడి రేకు మీద ఈ పాదుకలను మేము మాస్టర్ పీస్ తయారు చేసుకున్నాం. మొట్టమొదటి మేము ఆ మాస్టర్ పీస్ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఉబ్బెత్తు పని మొత్తం కంప్లీట్ చేసినాక దాన్ని మేము మట్టిలో అచ్చుకట్టినాం, బాక్స్లో అచ్చుకట్టి దాన్ని ఎర్రగా కాల్చిన తర్వాత ఈ అచ్చు దాంట్లో మాస్టర్ పీస్ అచ్చులో ఉన్నదైతే బయటికి తీసేసినాక తెల్లారి పంచలోహం కడిగి మిల్ట్ చేసి అందులో క్యాస్టింగ్ వర్క్ చేయడం జరిగింది. సో మరి ఈ పంచలోహాలలో ఏమేమి ఉన్నాయి, ఏ లోహాలు ఉన్నాయి, ఏది ఎంత మోతాదుగా వాడిరు, ఎంతమంది కళాకారులు, ఎక్కడికి తీసుకొచ్చే కళాకారులకి మీకు ఒక్కరికే కానీ నైపుణ్యం ఉంటే సరిపోతుంది, వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళకి భక్తి నైపుణ్యం రెండు ఉండాలి. సో ఎట్లా చేసారు వర్క్, మీరు ఎన్ని రోజుల పాటు చేసారు, రోజుకి ఎంతసేపు కష్టపడ్డారు దీనికోసం? ఈ క్యాస్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ వర్క్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు అడిగిన మాటల పంచలోహం అంటే ఏంటిది అనేది చాలామందికి తెలియదు కూడా. పంచలోహం అంటే పంచలోహం అనేది తెలుసు, కానీ పంచలోహం భూమిలో రెడీగా దొరికేది కాదు. అది మిశ్రమలోహం. పంచలోహం అంటే మిశ్రమలోహం. అందులో ఏమేమి లోహాలు ఉంటాయి, మళ్ళీ పంచలోహంలో మిశ్రమలోహం, అందులో ఆ పంచలోహాలలో మళ్ళీ మిశ్రమలోహం కలవద్దు, ఓన్లీ ముడిలోహమే ఉండాలి. అంటే దానికి పంచలోహంలో ఏంటంటే ఫస్ట్ పంచలోహం ఎట్లా తయారవుతుంది అంటే మనకు ఫస్ట్ బంగారం, తర్వాత వెండి, తర్వాత రాగి, తర్వాత వచ్చేసి సత్తు, తగరం. కొంతమంది తెలవక ఇనుము అంటారు, కానీ తప్పు, రాతండి అంటారు, అల్యూమినియం, అవన్నీ కలవరు అన్నమాట. దీంట్లో కలవదు. అది బంగారము, వెండి, రాగి, తగరము, సత్తు, ఈ 5 కలిసినప్పుడు 5 కలిపి మనము కరిగి ముద్ద పోసుకున్నప్పుడు అది పంచలోహ ముద్దగా తయారవుతుంది. అయితే ఇది మనకు ఈ రాగి ఇప్పుడు వెయిట్ ఉన్న కాడికి మొత్తము రాగిది. అది రాగి దాంట్లో మనము పంచలోహం కలిపినప్పుడు రాగి దాని వన్నే అంటే దాని కలర్ తగ్గిపోతుంది, దాంట్లో ఉన్న దాని గుణము కూడా మారిపోతుంది, మారిపోయి పంచలోహం కిందికి మొత్తం కన్వర్ట్ అవుతుంది. అంటే పాలల్లో మనము లీటర్ పాలల్లో ఒక స్పూన్ మందము పెరిగేసినా కానీ మొత్తం పెరిగైపోతుంది అది. అట్లా ఇది కూడా ఏమవుతుందంటే అంత రాగిలో మనము పంచలోహం కలిపినప్పుడు మొత్తం పంచలోహం కింద మన దాని వన్నె మారుతుంది కలరు, తర్వాత ఇది కూడా మారిపోతుంది. ఎక్కువ వేస్తే ఇంకా అంత అంటే ఒక్కొక్క పాదుకలలో ఇది దాదాపు 1 కిలో పంచలోహం ఉన్నాయి. అవి అంతకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మెటల్ చాలా హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయిన తర్వాత మనము చెక్కటానికి, కొట్టడానికి, దాన్ని నగాసేది దిద్దటానికి ఈ దాని మీద పీసులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కనుక అంతగానము ఎక్కువ కలపకుండా దాని ప్రకారం తీసుకుంటాం. ఈ క్యాస్టింగ్ వర్క్ అయిన తర్వాత ప్యాటర్న్ వర్క్ మేమే చేసినాము. నా చేతి కింద ఒక హెల్పర్గా ఉండే ఇంకొక 2 వాళ్ళు అబ్బాయిల దగ్గర పెట్టుకొని మాస్టర్ వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం మొత్తం కలిసి టోటల్గా కంప్లీట్ వర్క్ అయ్యేటప్పటికి దాదాపు 6 మంది కళాకారులు ఉన్నారు దీంట్లో, శిల్పులు. 6 మంది కూడా నా దగ్గర సీనియర్లే. వాళ్ళు ఈ మధ్య కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం గారు, 2 పిల్లలు మాత్రమే కొత్త వాళ్ళు ఉన్నారు. దగ్గర 18 ఇయర్స్ నుంచి నా దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. 18 ఇయర్స్ నా దగ్గర ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ 6 మంది కలిసి మేము దాదాపు రోజుకు 10 గంటలన్నా కనీసం 10-12 గంటలు ఈజీగా చేయాల్సి వచ్చింది. సో నార్మల్గా మానవులకు సంబంధించిన చెప్పులు ఏవైతే ఉంటాయో 2 సేమ్ ఉంటాయి, బట్ ఇక్కడ ఒక పాతకం ఒకలాగా, ఇంకో పాతకం ఇంకోలాగా ఉంది. దానిపైన ఈ గ్రీన్ కలర్ స్టోన్ కూడా పెట్టారు. ఈ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇట్లా 2 సపరేట్ ఉండడానికి అంటే ప్రతి ఆలయం ఇట్లే ఉంటుందా? ఈ ఆలయం స్పెషాలిటీ ఎట్లా? పాదుకలు అనేది చాలా వరకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందంటే పాదుకలు ఉండవు. ఎక్కడైనా ఇష్టం ఉండే పెట్టుకుంటారు, కానీ శాస్త్రోక్తంగా అయితే పాదుకలు ఉండవు. రాముల వారికి పాదుకలు ప్రాధాన్యత చెందుకున్న పాదుకలు. ఎందుకంటే రాముల వారు అరణ్యమాసం అయినప్పుడు కూడా ఆయన పాదుకలు సింహాసనంలో పెట్టి కూడా రాజ్యం వెళ్ళిన చరిత్రలు ఉన్నాయన్నమాట. అందుకే రాముల వారి పాదుకలు అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది దీనికి. అయితే ఆ ప్రత్యేకతలో 2 పాదాలు ఇంచుమించు సేమ్ అట్లనే ఉంటాయి. కాకపోతే హ్యాండ్ వర్క్ కనుక ఏమైనా డిఫరెంట్ కనబడవచ్చు, కానీ సేమే ఉంటాయి. ఇది దాని మీద ఉన్న డిజైన్లు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చింది అక్కడ ఉండదు. ఇప్పుడు సూర్యచంద్రులు 2 ఉన్నారు,
అవసరం ఉంటే సూర్యచంద్రులు ఒక దగ్గర పెట్టుకోవచ్చు. శంకు చక్రాలు ఉన్నాయి, కానీ ఆ పాదం మీద ఒక చక్రం, ఇక్కడ ఈ పాదం మీద శంకు పెట్టవలసి వస్తుంది. ఆ టైప్లో దాన్ని రెండిట్లకు మార్చుకున్నాం, దాన్ని డైవర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెద్ద నేలు మధ్యన ఉన్న బొట్టే పీఠం అయితే ఉన్నదో ఆ పీఠానికి సీతమ్మ వారికి చేపించిన ఆభరణంలో సీతమ్మవారి చింతాకు పథకం అనేది ఆకుపచ్చ కలర్లో ఉండే స్టోన్ అది. కాబట్టి ఇంకా వేరే స్టోన్లు పెట్టకుండా మనం ఏం చేసినామంటే అమ్మవారికి దాంట్లో ఉన్న స్టోరీలో ఉన్న కలర్లో పెడదామని చెప్పేసి రెడ్ కలర్ అయినా వేరే పెట్టకుండా దీన్ని గ్రీన్ కలర్లోకి తీసుకొని మేము ఆ స్టోన్ దాన్ని తొలగించడం. అయితే ఈ సైజు ప్రకారంగా మనకు హైదరాబాద్లో దొరకలేదు రాళ్ళు, దొరకకుండా దాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చినాము. అది క్యారెట్లలో వస్తే దాదాపు మనకు 350-400 క్యారెట్లు ఉన్నాయి, రెండు కలిసి. అది ఆ సైజు ప్రకారం. పాదం సైజు వచ్చేసి మనకు 5.5 అంగుళాలు వెడల్పు ఉంటుంది, 12.5 అంగుళాలు పొడుగు ఉంటుంది. ఇంకా దాని వెయిట్ వచ్చేసి మనకు ఒక్కొక్కటి 6 కిలోల 300 గ్రాములు, రెండు కలిసి 12 కిలోల 600 గ్రాములు అల్లి ఇంచుమించు ఉంటాయి. దాని విధంగా దానికి బంగారం ఎక్కించింది వచ్చేసి పంచలోహంతో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాతలు బంగారం తీసుకొచ్చిండ్రు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత దానికి ఎంతవరకు అవసరం ఉందో బంగారం అంతవరకు అవసరం ఉంచి మిగతాది వదిలిపెట్టేసి పక్కకి వాళ్ళ వాకి ఇచ్చేసినాం. కాకపోతే ఇంత బంగారం ఎక్కింది దీనికని చెప్పడానికి వీలు లేకుంటుంది. రాములూరికి మాత్రం మీరు చేసారు, పక్కన ఆంజనేయ స్వామి ఉంటాడు, లక్ష్మణుడు ఉంటారు, సీతమ్మ తల్లి ఉంటుంది, వాళ్ళు కూడా పాదకులు ఉంటుంటాయి. సో అవి కూడా మీరు తయారు చేసిరా, అవి మీకు చెప్పలేదా? మిగతా 3 విగ్రహాలు ఆంజనేయ రాములవారి తర్వాత అమ్మవారు సీతాదేవి తర్వాత లక్ష్మణస్వామి, వీళ్ళిద్దరికైతే పాదుకలు ఏముండవు, నాకు తెలిసిన కాడికి గుళ్ళు అయితే ఏముండవు. కాకపోతే రాముల వారికి ఒక్కరికే పాదుకలు ఉంటాయి. తర్వాత అక్కడ వాళ్ళ పాదుకలు ఉండే మాట ఏంటంటే అక్కడ మూలవిరాట్ విగ్రహం ఏదైతే శిలాతోన తయారైపోయి ఇప్పుడు మైసూరు కళాకారుడు చేసిన శిలాతోన విగ్రహం ఉందో అది ప్రతిష్టాపన అయిన తర్వాత వీళ్ళు పంచలోహంలో కాకుండా బంగారంలో రేపు కవచాలు చేసి పెట్టే అవకాశం మాత్రం 100% ఉన్నది. కవచాలు అది, ఇవి పాదుకలు, అవి పాదాలు, స్వామివారి పాదాలకు అది కవచం, అవి మాత్రం తప్పకుండా తయారవుతాయి. పాదుకలలోకి వచ్చినప్పుడు మాత్రం స్వామివారికి ఒకరికే పాదాలు ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరే చేసిరు కాబట్టి ఆ పాదాలను ముట్టుకున్న పోయే విధంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల కూడా ఈ సంవత్సరం పోయి ఉంటుంది. సో వాళ్ళు మీ ఇంటికి క్యూ కట్టే ఉంటారు. పాటికి ఏం అడుగుతారు భక్తులు వచ్చి ముట్టుకోవడానికి వీలు ఉందా లేదా? ఇప్పుడు ఈ పాదుకలు తయారు చేసేది 4 రోజుల చివరి దశకు వచ్చినప్పటికీ చాలామందికి మా దగ్గర తెలిసిపోయింది. ఇక్కడ భద్రాద్రి రాముల వారికి అయోధ్యకు పాదుకలు తయారవుతున్నాయంట మన దగ్గర అని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది తెలుసు. ఆ కొంతమంది తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొంతమందికి తెలిసిపోయింది. అది తెలిసిపోయిన తర్వాత ఒకనాడు ఒక ఛానల్లో టెలికాస్ట్ అయింది. టెలికాస్ట్ అయిన తర్వాత అది చూసిన తర్వాత దాదాపు ఆ నైట్ చూసి తెల్లారి 10 గంటల నుంచి లైన్ స్టార్ట్ అయింది మా షాప్ ముంగట. లైన్ స్టార్ట్ అయ్యి రాత్రి 9:30 వరకు కంటిన్యూగా పబ్లిక్ ఫ్లో వచ్చేసి దర్శనం చేసుకొని దండం పెట్టేసి పోయినరు. ఇటువంటి పాదుకలు అంత దూరము ముఖ్యమైన దేవాలయానికి వెళ్తున్నాయి. అంత దూరం పోయినా అయోధ్య పోయినా రాములవారి దగ్గర పోయినా ఆ పాదుకలు మళ్ళీ మేము ముట్టుకొని చేతులతో చూడలేము. మన దగ్గర తయారైనప్పుడు ఇక్కడే చూద్దాము, ఇక్కడనే దర్శనం చేసుకుందాం, ఇక్కడనే సేవ చేసుకుందాం అనే ఆలోచనతోటి చాలా దూరం నుంచి పబ్లిక్ చాలామంది వచ్చిండ్రు, వచ్చి దర్శనం చేసుకొని పోయినరు. వాళ్ళు చివరి దశకు వచ్చిందా పాదకులు? ఎప్పుడు తీసుకెళ్తా అన్నారు? ఎట్లా తీసుకెళ్తారు? తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారా ఏమైనా? ఎట్లా ఉండబోతుంది? అయితే ఈ పాదుకలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ రేపు సాయంత్రం అట్లా వచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ పూజ మాకు ఈ ఓల్డ్ బోయినపల్లిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉన్నది. అట్లనే అందులో స్ఫటిక శివలింగం ఉన్నది, అయ్యప్ప విగ్రహం కూడా ఉన్నది, ప్రతిష్ఠించిన దేవాలయం అది. ఆ గుళ్ళో ఆ దేవాలయంలో ప్రథమ పూజ ఇక్కడ జరిగినాక మేము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ గుడి కానీ అట్లనే వాళ్ళకి ఇస్తాం మేము. అది మొత్తం ఖర్చు ఎంత అయింది? మీకు భక్తితో ఇచ్చిరా లేకపోతే మీరు ఎట్లా మాట్లాడుకోరు వాళ్ళ దగ్గర? ఖర్చు ఎంత అయింది ఇప్పుడు దాకా మీకు? మాకు ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా మేము ఫస్ట్ మా ఆలోచన ఏముంది మనసులో అంటే ఉన్నమాట క్లియర్ కట్గా అంటే ఫస్ట్ మనము దీనికి ఎంత అమౌంట్ అవుతుంది, దీంట్లో మనకి ఎంత మిగులుతుంది, ఇది మనకు ఎన్ని రోజులు టైం పడుతుంది అనే అటువంటి విషయాలు ఏవి మేము ఆలోచన చేయలేదు. ఫస్ట్ మొట్టమొదలు మనకున్న ఆలోచన ఏంటంటే అయోధ్య రామమందిరం పని కనుక ఆ పాదుకలు కనుక ఫస్ట్ మనం ఇది చేయాలి. అందులో ఇంత రేటు అసలు ఏమి చేయకుండా చేద్దాము, మాకు పేరు ఒకటి ఉంటుంది చాలు అని బంగారం ఒకటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఎక్కిస్తాం. అట్లా అనుకొని ఏం చేసినామంటే సార్ అమౌంట్ విషయం అయితే నేను ఇప్పుడు ఏమి చెప్పలేను,
ఇంతైతే అయిన ఖర్చు అయితే నేను చెప్పలేను. తర్వాత ఇంకొకటి వచ్చేసి అవన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా దాన్ని మనస్తృప్తిగా ఆలోచన సంపూర్ణంగా ఉండి ఆ పాదుకలు ఇప్పటివరకు అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. ఒక 25 రోజుల నుంచి ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయినాయి. చేసేటప్పుడు కూడా మా కళాకారులు కానీ మేము కానీ ఒక నియమ నిబంధనలు పద్ధతి ప్రకారంగానే ఉండి చేయవలసి వచ్చింది. అది చేసినాము. దాదాపు ఇప్పుడు వస్తే వాళ్ళకు బంగారం విషయం కాకున్నా కానీ ఒక 50 నుంచి 60 వేలు, ఒక 5,000 అటు 5-6 వేలు అటు ఇటు రావచ్చు మాకు, అంతే. అంతకంటే ఎక్కువేమి కొన్ని ఖర్చులకు ఆల్రెడీ మాకు డబ్బులు ఇచ్చిండ్రు, మెటల్కు దీనికి ఇచ్చిండ్రు. ఇంకేమన్నా వస్తే కొద్దిగా అవి ఇవి ఉంటాయి. అయినా డబ్బుల విషయంలో మేము పెద్దగా ఖచ్చితంగా మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి దీన్ని చేసినందుకని, ఎందుకంటే వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. అంత పెద్ద దేవాలయానికి వర్క్ చేయడానికి నేషనల్ లెవెల్లో ఉంది కనుక అంతవరకు అది చిన్నదా పెద్దదా ఫీజు లేకపోతే ఇంట్లో ఏం చేసినాం అనేది కాకుండా కానీ నేషనల్ లెవెల్లో ఉన్న దేవాలయం కనుక ఆ దేవాలయంలోకి వరకు చేపించే అవకాశం వాళ్ళు మాకు ఇచ్చిండ్రు కనుక మేము కూడా అవన్నీ ఆలోచన చేసి వాళ్ళని అడగవలసి వస్తుంది. అట్లా ఈ ఆదిపురుష పాదకులు కేవలం పాదకులు మాత్రమే కాదు, హిందుత్వంకి సంబంధించిన ఎన్నో విశేషాలు దీనిపైన ముద్రించారు. హిందుత్వం, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ కూడా దీంట్లో ఉండడమే దీని ఒక ప్రత్యేకత. రేపు ఇవి ఇక్కడ నుంచి కూడా పూజ అనంతరం కూడా అయోధ్యకు వెళ్ళనున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భక్తులు వీటి తాకడానికి వచ్చినప్పటికీ కూడా ఎవరికి మాత్రం అనుమతించట్లేదు. సో మొత్తానికైతే అయోధ్య ఆలయానికి చెందిన మరో కళాకారులు మన హైదరాబాద్ నుంచే ఉండడం హైదరాబాద్కే గర్వకారణం.